యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఈరోజు ఉంచినారే, అందును బట్టి దేవుని మహిమపరచు నా సహోదరి సహోదరులారా. ఎటు చూచినా ఆపదలు ముప్పు పొంచి ఉన్న లోకంలో నువ్వు జీవించినను ఎటువంటి ఆపద లేకుండా నిన్ను ఆరోగ్యముతో, నిన్ను ఆరోగ్యాలతో నిన్ను కాపాడుతున్న దేవునికి నీవు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించు వ్యక్తిగా ఉండాలి. నేడు నీకు మంచి ఉద్యోగము, జీతము, కుటుంబము, బిడలు అంటూ ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశారే, ఇందును బట్టి మీకు దేవుని హృదయపూర్వకంగా మహిమపరచాలి. మీరు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది, ఇరుకులో చిక్కుకొని ఉన్నదా? భయపడకు. ఆ పక్షులను కాపాడే దేవుడు, వాటికి రాబోతున్న ముప్పు నుండి తప్పించిన దేవుడు నిన్ను, నీ గూటిని, నీ పిల్లలను, నీకున్న సమస్తాన్ని కాపాడును కదా. మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు విలువలేని పక్షులనే మరవలేకపోతే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేతులతో చేసుకొనిన నిన్ను ఎలా మరచిపోగతాడు? అంతేకాదు, నిన్ను ప్రాణంగా ప్రేమించి నీకోసం పరలోకాన్ని విడిచి తనను తాను రిక్తినిగా చేసుకొని తన ప్రాణాన్ని అర్పించినంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరువగలడు? నీకు ఆపదలు పొంచి ఉన్న వేళలో దేవుని వైపు చూడు. పక్షులు అవి వేటి గూర్చి తలంచదు, వేటిని గూర్చి చింతపడదు, దేవుని వైపు చూస్తాయి. అందుకే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును అని వాక్యం సెలవిస్తుంది. తగిన కాలమున ఆహారం ఇచ్చునని ఆ పక్షులు దేవుని కనికర్మ కొరకు విశ్వాసముతో ఎలా ఎదురు చూస్తున్నాయో అలాగే మనము కూడా ఓపికతో ఎదురు చూసే ఎడల తప్పక ఆయన వలన మనము కాపాడబడుదుము. నిన్ను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపొడు. నీ ప్రయాణంలోనూ నీ యొక్క ప్రతి కార్యములోనూ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.